ఇదిగోండి చికెన్ కడిగేసి ఉప్పు కారం మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచితే బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కుతుంది దాంట్లో, అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటామండి మేము, ఎందుకంటే ఎక్కువ మసాలాలు తిన్నాము. ఇంతవరకు వచ్చిందండి, బాగా మగ్గుతుంది. చెప్పాను కదా ముందే టమాటా ఎక్కువ వేసి బిర్యానీ చేసుకుంటున్నామని, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇదిగో చికెను, ఒకటి చికెన్ కర్రీకి ఒకటి చికెన్ ఫ్రైకి. భయం పడిపోకండి, ఇది ఒక పూటకే కాదండి, 2 పూటలు సరిపెట్టేసుకుంటాము. ఒక పూటకి వేసాము, సండే అయితే ఒక పూటే వంటలు. ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్గా తినేసామనుకో నైట్ చాలా తక్కువ తింటాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తుంటే ఆకలి పెరిగిపోతుంది నాకే. తెలుసుకోమని పెట్టగానే అయిపోతే బాగుంటుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి టమాటా ఎక్కువ వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్లోని మెత్తటి ముక్కల కన్నా దుమ్ములే బాగుంటాయండి టేస్ట్. ఫ్రై మెత్తటి ముక్కలు ఉండాలి, కర్రీలో మాత్రం దుమ్ములు నోటి తగులుతుంటే గట్టి గట్టిగా. రెండు 20 అయిపోయింది, మీరు అందరూ తినేసి ఉండొచ్చు. మేము ఇంకా వండుకుంటున్నాం, ఏం చేస్తాం మరి చెప్పండి. అయిపోద్ది అండి, ఇంకో 10 minutesలో అయిపోద్ది. మధ్యాహ్నం 3 తింటే ఇంక రాత్రికి ఏం ఆకలేస్తుంది? ఆకలేదు, తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది, కానీ తినాలి, నిద్ర పట్టదు కాబట్టి. టేస్టీ టేస్టీ. మూత పెట్టాలి. ఇదిగోండి బిర్యానీకి రైస్ నానబెట్టి ఉంచుకున్నాము. ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకున్నాము, ఎక్కువగా కారంగా వద్దని చెప్పేసి. సరిపోదేమో అనిపిస్తుంది, మసాలా సామాన్లు ఎక్కువ వేసాం కాబట్టి లైట్గా వేసుకున్నాను. ఎందుకంటే చికెన్లో కూడా వేసుకుంటాం కదా, అందుకని. పెట్టి వెంటనే ఉడికిపోతే బేగా తినేస్తే బేగా ఒక నిద్ర చేసేది అనిపిస్తుంది, కానీ అవ్వదు కదా అలాగా, ఇంకో టైం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ బేగా లేచి వండుకోవాలి, కానీ అలా ఇష్టం ఉంటుంది, వేడివేడిగా తినాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ అంటే టమాటాతో బిర్యానీ, టమాటా ఎక్కువగా వేసి బిర్యానీ. మసాలా సామాన్లు పచ్చిమిర్చి అల్లం వేగుతున్నాయి, దీంట్లో ఈ టమాటా వేస్తాం. టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఈరోజు సండే స్పెషల్ కదా, మీరేం వండుకుంటున్నారు చెప్పండి. దీనికి చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ కాంబినేషన్ ఎలా ఉంటుందో బాగుంటుంది కదా. ఇదే మా సండే స్పెషల్ ఈరోజు. బాగా లేట్ అయిపోయింది వంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము టమాటీ బిర్యానీ చేసుకుంటున్నాము. చూడండి, ఆనియన్స్, మసాలా దినుసులు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తాం. టమాటా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. రెగ్యులర్గా ఇవే, కానీ చెప్తున్నాను మీకు నేను. కొంచెం టమాటా ఎక్కువ వేసి చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు బిర్యానీ. ఎలా వస్తుందో చూడాలి. పిల్లలు అయితే బయట మ్యారేజ్ ఉందని వెళ్ళారు, నేను చేసుకుంటున్నాను. బిర్యానీ అయిపోయిందండి. ఇంకా భోజనం చేయకపోయిన వాళ్ళు వచ్చేయండి భోజనంకి. ఇదిగోండి బిర్యానీ బాగుంది కదా. టమాటా ఎక్కువగా వేసుకొని మసాలా తక్కువగా వేసుకొని కడుపు మండకుండా. చెప్పాను కదా అయిపోయింది, కానీ కొద్దిసేపు అలా ఉంచాను.
ఎందుకైనా మంచిదని. చికెన్ ఫ్రై జీడిపప్పు వేయడం చూపించలేదు మీకు, ఇదిగోండి లెంత్ వీడియో అయిపోతుందని చెప్పి చికెన్లో జీడిపప్పు కూడా వేసుకున్నాం మేము అక్కడక్కడ టేస్ట్ కోసం. ఓకే అండి, మనకి ఎందుకు కానిచ్చేస్తాం. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ, కలర్ అదిరిపోయింది కదా. ఆకలి ఆకలి ఆకలి.